ఏంట్రా రవి ఇంత లేటు? సార్ అది ఏంటి అది? నా పేరు రవి కాదు సార్, అశోక్. నా గురించి తెలుసు కదా, కరెక్షన్స్ అవసరమా? సారీ సార్. హార్డ్ డిస్కులు ఆర్డర్ చేసి 3 రోజులైంది. 2015లో పంపిస్తావా? అరే ఏం మాట్లాడుతున్నారండి మీరు? మీరు ఆర్డర్ చేసిన హార్డ్ డిస్క్లు పంపించి 3 రోజులు అయింది. ఓ పంపావా? సారీ థ్యాంక్ యూ. హలో హలో ఏంట్రా హలో? నేనేమన్నా నీ బామ్మడిదినా? ఎవడ్రా నువ్వు? నీ మొగుణ్ణి. రేయ్ ఏం కావాలరా నీకు? కనిపిస్తే చంపేస్తా. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీ కొడుకుని గాయత్రి స్కూల్ నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చా. ఏంటి? నా కొడుకుని కిడ్నాప్ చేసావా? అసలు నా కొడుకు నీ దగ్గర ఉన్నాడని ప్రూఫ్ ఏంటి? చిన్న నీకేం కాదురా, నేనున్నానురా, మీ నాన్ననున్నాను, నేనున్నానురా, నీకేం కాదురా. ఇంతకంటే ప్రూఫ్ కావాలా? వాడు అసలే చిన్నపిల్లవాడురా, వాడినేం చేయకు. మర్యాదగా 15 లక్షలు నా చేతిలో పెట్టి నీ కొడుకుని తీసుకెళ్ళు. పోలీసు గీలుసు అంటూ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నీ కొడుకుని ముక్కలు చేసి పిజ్జా పార్సల్ లాగా నీ ఇంటికి పంపుతా. మరీ 15 లక్షలంటే నాకు కొంచెం ఎక్కువ. 10 లక్షలు చేసుకో. సరే, నీ కొడుకుతో ఒక చెయ్యి కట్ చేసి పంపిస్తా. 10 లక్షలకు సెట్ అయిపోయింది. ఏంటి? లేకపోతే కొడుకు ప్రాణాలతో బేరాలాడతావా? నరకనా? చెయ్యి నరకనా? ఓకే, నువ్వు అడిగినట్లు 15 లక్షలు తీసుకొస్తా. కానీ నా కొడుకుకి ఏమైనా జరిగిందంటే? నీ కొడుకుకు ఏమీ జరగదని మాటిస్తున్నా. నేను చెప్పిన చోటికి డబ్బులు తీసుకొని రా. పర్వాలేదు, కరెక్ట్ టైంకే వచ్చావు. అమౌంట్ కరెక్ట్ గా తెచ్చావా? ఓకే, ఇవ్వు. ముందు నా కొడుకు ఎక్కడ చూపించు. నీ కొడుకు ఆ బిల్డింగ్ లో ఉన్నాడు. పద, ఆడికి వెళ్దాం. నా కొడుకు ఎక్కడ? వర్షం పడుతుంటే తడుస్తున్నామని ఇక్కడికి తీసుకొచ్చా. అంటే నా కొడుకు లేడా ఇక్కడ? నా కొడుకు ఎక్కడ? ఇక్కడ డిమాండ్ నాది. ముందు డబ్బు ఇవ్వు, నీ కొడుకుని నీ ఇంటికే పంపిస్తా. డబ్బు తీసుకున్నాక నా కొడుకుని ఇవ్వకపోతే నిన్నెలా నమ్మాలి? చచ్చినట్లు నమ్మాలి. ఎందుకంటే ఇక్కడ నా అవసరం కన్నా నీ అవసరమే చాలా ఎక్కువ. ఆ హెల్మెట్ తీసేయి, నిన్ను చూడాలి.
నన్ను చూడాలి అనుకుంటే నీ కొడుకు బతకడు. ఓకే, నాకు వేరే దారి లేదు. నేను నిన్ను నమ్ముతున్నాను. అరగంటలో నీ కొడుకు నీ ఇంట్లో ఉంటాడు. గుడ్ బై. ఫోన్ తీ ఫస్ట్ ఫోన్ తీ. హలో హలో, ఏమండి? మన అబ్బాయి ఇంటికి వచ్చాడా? మన అబ్బాయా? అవునే, మన అబ్బాయే ఇంటికి వచ్చాడా? అబ్బాయి స్కూల్లో ఉన్నాడు అని అనుకుంటున్నావు కదా, కానీ వాడిని కిడ్నాప్ చేశారు. ఇప్పుడే ఆ కిడ్నాపర్ కి 15 లక్షలు ఇచ్చా. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు? అవును, మన అబ్బాయిని కిడ్నాప్ చేశారు. కానీ నువ్వు కంగారు పడకు, నేను డబ్బులు ఇచ్చి విడిపించేశాను. ఈ పాటికి అబ్బాయి ఇంటికి రావాలి. అది ఏంటే, అబ్బాయి ఇంటికి వచ్చాడా లేదా చెప్పు, టెన్షన్ తో చచ్చిపోతున్నాను. మీరేం మాట్లాడుతున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. మన అబ్బాయిని కిడ్నాప్ చేసినారంటున్నారు. అసలు మనకు పిల్లలు ఎప్పుడు పుట్టారండి? గత 4 ఏళ్లుగా పిల్లల కోసం వ్రతాలు చేస్తుంటే. హలో, వింటున్నారా? హలో, హలో. రేయ్, ఎవర్రా నువ్వు? రే, నేనెవరో తెలుసా? ప్రకాష్ని. ప్రకాశ? ఏంటి గుర్తు రావట్లేదా? అది బుర్రనా మట్టి కుండనా? 4 ఏళ్ల క్రితం నా దగ్గర 10 లక్షలు అప్పుగా తీసుకొని ఎగ్గొట్టావే ఆ ప్రకాష్ని. గుర్తొచ్చనా? గుర్తొచ్చనా? ఫ్రెండ్వే కదా అని అగ్రిమెంట్ పేపర్ కూడా లేకుండా నమ్మకంతో 10 లక్షలు అప్పుగా ఇస్తే ఎవరు నువ్వు అని నాకే మస్కా కొడతావా? ఇలా మోసాలు చేయడం వల్లనేరా దేవుడు నీకు మతిమరుపు జబ్బిచ్చాడు. ఆ మతిమరుపునే వాడుకొని లేని కొడుకుని కిడ్నాప్ చేసినట్లు డ్రామా నడిపించి నేనిచ్చిన 10 లక్షలకు వడ్డీతో సహా 15 లక్షలు నిన్ను బురిడీ కొట్టించి ఎలా వసూలు చేశానో చూసావా? నిన్ను వదిలిపెట్టను రా. ఏంట్రా అరుస్తున్నావు? ఓ గంట దాటితే నీకు తలకాయన్న విషయం కూడా మర్చిపోతావు. నువ్వేంట్రా నన్ను పీకేది? ఇప్పుడు జరిగిందంతా ఎవరితో చెప్తావురా? లేని కొడుకుని కిడ్నాప్ చేశారంటే నువ్వెలా నమ్మావు అని నిన్ను పిచ్చోన్ని చూసినట్టు చూస్తారా? అరే, నీ మట్టి బుర్రకు ఒక బిరుదివ్వాలని ఉందిరా. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇక నుంచి నీ పేరు MMS. అర్థం కాలే కాదు? MMS, మతి మరపు సుబ్బారావు. షార్ట్ ఓకే.